అందరికీ నమస్కారం అండి. గీతా వంటింటి రుచులకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో చక్కటి బియ్యపిండి వడలు చూసేద్దామండి. ఆనియన్స్ బియ్యపిండి ఉంటే చాలు సూపర్ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇవ్వడానికి కానీ, మనకి ఎవరైనా బంధువులు గబుక్కుని వచ్చినప్పుడు చేయడానికి కానీ సూపర్ రెసిపీ అండి. చాలా త్వరగా కూడా చేసేసుకోవచ్చు అండి ఈ స్నాక్స్ని. ఈ స్నాక్స్కి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ఒక కప్పు బియ్యపిండి, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత చిన్న స్పూన్ తీసుకున్నానండి నేను. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారము, ధనియా పౌడర్ 1 స్పూను, గరం మసాలా 1 చిన్న స్పూను, పసుపు కొద్దిగా, వంట సోడా కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, కొంచెం కొత్తిమీర, కరివేపాకండి. ఇప్పుడు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుందామండి. అలా పొడవుగా కట్ చేసేసుకున్నాం 2 ఉల్లిపాయలని. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందామండి. బౌల్లో వేసుకొని అవి విడిపోయేలాగా కొంచెం చేతితో రఫ్ చేసుకుంటూ కలుపుకుందామండి. ఉల్లిపాయలు రేకులు రేకులుగా విడిపోతాయి కదా, అది విడిపోతేనే మనకు వాడికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఆ పొడులు, సాల్టు, వంట సోడా అవన్నీ వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఆనియన్స్ పట్టేలాగా. బాగా కొద్దిగా అలా కలుపుకునేసి ఇప్పుడు మనం బియ్యపిండి వేసుకుందాము. కప్పు ఒకేసారి వేసేసుకోకుండా సగం వేసుకుని కలుపుకుందామండి. సగం మళ్ళీ తర్వాత వేసుకుందాము. బాగా అలా కలుపుకొనేసి కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఆనియన్స్కి బియ్యపిండి కొద్దిగా పట్టేలాగా అలా కలుపుకొని ఇప్పుడు మిగిలిన బియ్యపిండి వేసి కలుపుకుందామండి. కలుపుకుంటూ కొద్దిగా నీళ్ళు చల్లుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువ ఒక్కసారి వేసేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ జారుగా వచ్చేసిందంటే ఆయిల్ పట్టేస్తుందండి. అందుకని కొద్దిగా వేసుకొని అలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి. చాలా పొడిగానే ఉంది కదా, ఇంకొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకుందాము. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి. మనం అలా ముద్ద చేసి వడలాగా చేసుకుంటే ఆ షేప్లోకి వచ్చేయాలండి. అలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, అలా పట్టుకుంటే జారిపోకుండా మన చేతిలోనే ఉండేలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ మరి మరక్కాకుండా కొద్దిగా వేడైతే చాలండి. చూసారు కదా, కొద్దిగా వేసాను. ఆయిల్ కొంచెం కాగింది. ఇప్పుడు వడలు వేసుకుందామండి. మనము చిన్నగా వడల షేప్లో వేసుకోవచ్చు, లేదా పకోడీ షేప్లో వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. నేనైతే చిన్న వడలుగా వేసుకున్నాను. బియ్యపిండి ఆనియన్స్ అసలు స్నాక్స్ సూపర్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకు పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళం కూడా బాగా ఇష్టంగా తింటాము. ఆయిల్ ఫుడ్ అని అంటే మనం రోజు చేసుకుని తినం కదండి, ఎప్పుడో నెలకు ఒకసారో ఎలాగో చేసుకుని తింటాము. మన ఇంటికి గబుక్కుని చుట్టాలు వచ్చినా ఎవరికైనా చేసి పెట్టాలన్నా ఈ రెసిపీ సూపర్ అండి. పిండి ఉంటే చాలండి. ఆనియన్స్ అంటే ఎలాగో మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కదా. వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి కలుపుదామండి. అలా మనం బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు పక్కకి తీసేసుకుందామండి. పైకి కొద్దిగా ఆయిల్గా కనిపించిన తర్వాత ఆయిల్ అంతా ఏమి ఉండదండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చుకోదు. మీరు కావాలంటే అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ చూడండి, నేను పోసిన దాని మీద కొద్దిగానే తగ్గుతుంది అంతే. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రిప్ వేసుకుంటున్నానండి. వడలు వేసుకోవడం కూడా చాలా ఈజీ అనండి. చూడండి, అలా చేతికి కొద్దిగా తీసుకొని
అలా వడ షేప్లో అనుకొని అలా వేసేసేయడమేనండి. మనమేం కవర్ మీద పెట్టి తట్టి వేయక్కర్లేదు. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు పకోడీలాగానే. కాకపోతే షేప్ కొద్దిగా వడల షేప్ వచ్చేలాగా మనం చేతిలోనే సరి చేసుకుని వేయడమేనండి. చూసారు కదా, అలా వేసేసుకోవడమేనండి. మనం కలిపిన పిండి అంతా అలా వడలుగా వేసేసుకున్నాము. అవి కూడా కాలిపోయాయండి, తీసేస్తున్నాను. చాలా బాగుంటాయండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ ఫ్రై చేసేసుకున్నానండి. సూపర్ టేస్టీగా ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.